హాయ్ గాయ్స్, నేను మీ మిస్టర్ వి తెలుగు. ఈరోజు ఎర్లీ మార్నింగే 6కి లేసానండి. ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని చెప్పి, అందుకోసం 2 రోజుల నుంచి నేను ఫుల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళానండి. తీరా మా చూస్తే శాలరీ 12,000. నా ప్రీవియస్ అప్రెంటిషిప్కి 20,000 వచ్చింది. నేనేదో 3.5, 4 అలాగా ఎక్స్పెక్ట్ చేద్దాం శాలరీ అని చెప్పి ఫుల్ కాన్ఫిడెన్స్గా వెళ్ళాను. సో ఏం జరిగిందో చూడండి, పూర్తిగా వీడియోని చివరి వరకు చూడండి. సో గైస్, ఇప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనమాట. వేరే కంపెనీ ఎస్ఐఎన్ సెమీ కండక్టర్ సిస్టమ్ ఆర్ సంథింగ్, ఎస్ఐఎన్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను అనమాట. సో ఇది మన అవుట్ఫిట్. ఈరోజు ఫార్మల్స్ లేవు. సో గాస్, ఫైనల్గా అయితే మనం శిలానగర్కి వస్తాం. సో ఈ కంపెనీ అనేది శిలానగర్లోని వెంకటేశ్వర స్ట్రీట్ అంటారు. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టీసీఎస్ ఐఎన్ డిజిటల్ శిలానగర్ ఉంది కదా, ఆ రూట్లో అనమాట. ఆపోజిట్ డిమార్ట్ సైన్ వచ్చి కిమ్స్ ఐకాన్ హాస్పిటల్ ఉంది కదా, ఆ రూట్లోనే. ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, మ్యాప్ పెట్టుకొని. ఏం లేదు, 15 minutes వాకింగ్ ఉంటుందంట. ఎగ్జాక్ట్గా నా ఇంటర్వ్యూ 11 AM అనమాట, ఎగ్జాక్ట్గా షార్ప్. సో మనం ఇది ఏంటంటే టీసీఎస్ ఐఎన్ వెళ్ళే రూట్ అనమాట. మన ఎగ్జామ్ సెంటర్ ఇటు సైడే, సో కంపెనీ కూడా ఇటు సైడే ఉందంట. డైరెక్ట్గా లైన్లో నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. చెప్పాను కదా టీసీఎస్ ఐఎన్ అని. చూడండి, ఇప్పుడు గ్రూప్ డి ఎగ్జామ్ అవుతున్నాయి కదా, ఇదంతా దానికోసం ఇచ్చినాడు అనుకుంటా. ఈ లోపలికి ఉందన్నమాట టీసీఎస్ ఐఎన్ హాస్పిటల్. ఈఎస్ఐ హాస్పిటల్ అంట. బాబాయ్, చాలా పెద్దది ఉంది హాస్పిటల్. లోపలికి వెళ్ళాలి. ఇదంతా హాస్పిటలే. ఈ కోసం ఎంత పెద్దది ఉందో. ఆ బిల్డింగ్ ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చి మనం. ఎస్ఐ ఇది నేవల్ డిఫెన్స్ కంపెనీ అంట. సబ్మెరీన్లో రాడార్ అండ్ సబ్మెరీన్స్ అంత సోనార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందంట. ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి వచ్చాం. మొత్తానికి అయితే వస్తామని ప్లేస్కి పాడైపోయింది. ఇలా బయటకు వచ్చి కోంబు అనేది మెయింటైన్ చేయాలి గ్యాస్. ఇట్లా డిమార్ట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒక దువ్వం తీసుకుందాం కోంబు. సో వీడియోని పూర్తిగా చూడండి. నాకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్తాను. లాస్ట్ టైం వెళ్ళింది బట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండేది. బట్ రిజ్యూమ్ అయితే తీసుకున్నాడు 6 గంటలు ఇంక్లూడ్ చేసి. వారక్స్ ఇమేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెడికల్ డివైస్ అనమాట. ఇప్పుడు ఇది ఎక్కువ ఆర్ఎఫ్ రిలేటెడ్ అనమాట. చూద్దాం ఎలా ఉంటుంది. ఈ మాత్రం దానికి 1100 షూ వేసుకొని వెళ్ళాను. సో ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. సో ఈరోజు కంపెనీకి వెళ్ళాలని చెప్పాను కదండి, అంతా బాగానే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి శాలరీ. అది కూడా బీటెక్ ఈ కోర్లోనే మినిమం 15 to 18 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. అయినా నేను ఆర్ఎఫ్లో 1 year అప్రెంటిషిప్ చేశాను కదా, అది కూడా ఎక్స్పీరియన్స్ కింద కండక్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి నేను మినిమమ్ 25K ఎలాగంటే అరౌండ్ 3.5 PA 3 to 4 అడుగుతాము అని ఎక్స్పెక్టేషన్తో వెళ్ళాను.
సో రియల్ ఏంటంటే ఈవెన్తో అది కూడా నేవల్ డిఫెన్స్ అంటే సోనార్ రాడర్ అటువంటి అంటే వెపన్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట అది. సో ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ఆర్ఎఫ్ ఇంజనీరింగ్. సో ఆ విధంగా నేను చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళాను. ఎలా కాదన్నా 20,000 ఇచ్చారు కదా ప్రీవియస్ కంపెనీలో, దీంట్లో కూడా మినిమం పాటిస్తారేమో అని ఎక్స్పెక్టేషన్ తోటి ఫుల్ కాన్ఫిడెంట్గా టిప్ టాప్గా రెడీ అయ్యి ఫుల్ ప్రిపరేషన్ చార్జ్ వీటిలో అవి నా ఎక్స్పీరియన్స్ మొత్తం కలిపి ఒక నోట్స్ చూపిస్తాను బ్యాగ్లో ఉంటుంది. ఫుల్ నోట్స్ ప్రిపేర్ అయ్యానండి. ఇది అంటే మేము బెల్లో కూడా అసలు ట్రై చేద్దాం రాదు అని చెప్పి ఫుల్ నోట్స్ ఇదంతా ఇంటర్వ్యూ కోసం ఫర్ ఇంటర్వ్యూ. సో తీరా మూసి వెళ్తే ఏం జరిగిందంటే అంతా బాగానే అయింది. టెస్ట్ కండక్ట్ అంటే కంపెనీ గురించి ముందుగా చెప్పారు, ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏంటి వర్కింగ్ ఇది మొత్తం చెప్పారు. సో బాండ్ ఉంటుంది 4 years బాండ్. అంటే అప్పటికి ఇంకా సాలరీ అనేది చెప్పలేదు 10th అనేది. బాండ్ 4 years ఉంటుంది, బ్రేక్ చేస్తే 2 lakhs కట్టాలి. అదంతా బాగా చెప్పారు, బాగానే ఉంది. సో మాది అలాగే వైజాగ్ లోపల కదా ఓకే అనుకున్నా కాబట్టి నేను వెళ్ళాను అన్నమాట. ఫైనల్గా శాలరీ విషయానికి వస్తే ఇది నా ఆర్ఎఫ్ ఇంజనీరింగ్ అది వాళ్ళు అయితే కన్సిడర్ చేశారు. బట్ 1 year ఎక్స్పీరియన్స్కి ఫ్రెషర్స్కి డిఫరెన్స్ ఏంటంటే 12K అంటే శాలరీ. అది కూడా ఇప్పుడు మనం ఈ మంత్లో జాయిన్ అయితే ఆగస్ట్లో, సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆగస్ట్కి పర్సంటేజ్ అంత ఇంక్రిమెంట్ అంటే 8 నుంచి 15% ఇంక్రిమెంట్ అంట బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. 8 to 15 మినిమం 8 to 15 అంటే అరౌండ్ ఎంత పడుతుంది 928 అంటే. అండ్ ఎందుకు 920 12,000 నాకైతే మొబైల్ ఇడిపోయి 12K అనగానే. అంత మా ప్రీవియస్ కంపెనీలోనే టైమింగ్స్ బాగోపోయినా బట్ శాలరీ మాత్రం మంచిగా ఉండేది. సో నాకు ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్గా వెళ్ళి నాకైతే మొబైల్ ఇడిపోయండి నిజంగానే. సో ఇంకా మొత్తం అంతా వినేసి చివరికి సెలెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వమన్నారు. సో నాకైతే ఇంక మరి ఆ 12K ముందు 4 years బాండ్ అంటే 4 years అయ్యేసరికి కూడా అది 20K దాటట్లేదు. నేను బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అంటారా, పర్ఫార్మెన్స్ అప్పుడు మారుతూ ఉంటుంది. ఊరికైతే ఎలాగో నేర్చుకుంటాం కాదన్నా కానీ, బట్ ఇయర్లీ వన్స్ బోనస్ అంట ఈ పండుగ చెప్తారో తెలియదు. సో ఇదండి నా ఎక్స్పీరియన్స్ మొత్తానికి. శాలరీ మాత్రం అస్సలు నచ్చలేదు నాకు 12K అంటే. సో ఎవరైనా వైజాగ్ కోసం ట్రై చేస్తే ట్రై చేయండి. బట్ 4 years బాగుంది అనగానే నాకు ఏంటి ఎంత చదువుకొని ఎన్నో చేసి మళ్ళీ కోర్ వైపు వెళ్తే లాస్ట్ ఇయర్ అకౌంట్స్ కోర్ చేసినాను. దీనిపై మా ప్రీవియస్ కంపెనీలో ఉండిపోవడం బెటర్ అనిపించింది నాకైతే. ఫుల్ రిగ్రెట్గా ఫీల్ అయ్యేది. 12K అండి, 12K ఫిగర్ చెప్తే నెంబరు 20K ఎక్కడ 12K ఎక్కడ. ఒక నెలకి 20,000 వచ్చేది. అలాంటిది 4 సంవత్సరాల చేతికి నేను 20,000 దాటట్లేదు. అది కూడా ఇంక్రిమెంట్ కలిగితే ఫుల్లీ డిసప్పాయింటెడ్. సో మీకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ కానీ ఎదురయ్యంటే కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఎంతవరకు చూసారు అంటే చాలా థ్యాంక్స్ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ అఫ్కోర్స్ ఇది లైవ్ ఛానల్ మొత్తం టెక్ అన్నీ రిలేటెడ్గా పెడుతూ ఉంటాను కాబట్టి ఇందులోని. సో ఈరోజు నా డైలీ వ్లాగ్లో ఈ విధంగా జరిగిందన్నమాట. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ బి తెలుగు.